హీరో విజయ్ ఇప్పుడు టీవీకే అధినేత, కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి. ఇది కన్ఫామ్. అయితే సంపూర్ణ మద్దతు కావాలి. ఇవాళ గవర్నర్ని కలిసిన సందర్భంలో ఓ సమస్య వచ్చింది. పూర్తిగా 118 మంది లిస్టు తీసుకుని రమ్మనమన్నారు. 112 మందితో విజయ్ వెళ్ళాడు. ఇప్పుడు ఆ నేపథ్యంలో వాస్తవంగా రేపు ప్రమాణ స్వీకారానికి ప్లాన్ చేసుకున్నారు, స్టేడియం డిసైడ్ చేసుకున్నారు. అదే సందర్భంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలను కూడా ప్రమాణ స్వీకారానికి పిలిచాడు విజయ్. కాకపోతే ఆ 118 మందికి సంబంధించిన దాంట్లో 112 మందే అయ్యారు కాంగ్రెస్ వలన. మిగతా వాళ్ళది తేలలేదు. ఏఐఏడీఎంకే మద్దతు ఇవ్వబోనంది. దాంట్లో ఎవరైనా చీలి వచ్చేట్టయితే ఆ లిస్టు వాళ్ళతో సంతకాలు పెట్టుకుని విజయ్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ చీలికలకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. ఇవాళ రేపటికో వస్తుందేమో తెలియదు. ఇంకొక వైపున సిపిఐ, సిపిఎం అలాగే ముస్లిం పార్టీ ముగ్గురు కూడా 3-2లో ఉన్నటువంటి వాళ్ళు మద్దతు ఇవ్వబోమన్నారు. మిగతా వాళ్ళతో చర్చలు జరిగినటువంటిది లేదు. మేబీ వాళ్లే నా దగ్గరకు వస్తారులే అనుకున్నాడో ఏమో తెలియదు. దాంతో ప్రస్తుతానికి రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దు చేశారు. వాళ్ళందరూ ఎన్నికయ్యాక గెలిచిన వాళ్ళందరూ నేరుగా రిసార్ట్ రమ్మన్నాడు కదా, మహాబలిపురం, అక్కడే రిసార్ట్లోనే ఉన్నారు. వాళ్ళందరినీ రిసార్ట్లోనే ఉండమని టీవీకే అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. అంటే విజయ్ ఆదేశాలు జారీ చేశారు. రేపటి ప్రమాణ స్వీకారం అయితే రద్దయింది. సాధారణ కొంతమంది వెంటనే ఇది బీజేపీ కుట్ర, మోడీ కుట్ర, అక్కడ మోడీ లేకపోతే అమిత్ షా లేకపోతే ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు వచ్చినా కూడా విజయ్ ప్రమాణ స్వీకారాన్ని ఎవడూ ఆపలేడు. కానీ రూల్ ప్రకారం వెంటనే గతంలో అక్కడ జరిగింది కదా, ఇక్కడ జరిగింది కదా అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఏది యడ్యూరప్పకి ఇచ్చారు గతంలో. ఎస్, అట్లాంటివన్నిటి తర్వాతనే తీసుకున్నటువంటిది. క్లియర్గా పూర్తి మద్దతుని చూపించమని అడుగుతారు. అప్పుడు యడ్యూరప్ప కూడా లిస్టు చూపించాడు. ఆ తర్వాత అడ్డం తిరిగారు అందులో ఉన్నటువంటి వాళ్ళు. అందువల్లే యడ్యూరప్ప దిగిపోయారు, ముందు మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు. మనం గుర్తెచ్చుకుంటే మహారాష్ట్రలో కూడా శివసేన శివసేన కాకుండా అప్పుడు బీజేపీకి తోడుగా అజిత్ పవార్ కూడా మద్దతు ఇచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలందరితో సంతకం పెట్టించాడు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి పిలిచాక కరెక్ట్గా అసలు టైంకి హ్యాండ్ ఇచ్చారు. ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు సంపూర్ణ మద్దతు చూపెట్టుకోవడం తప్పదు. ఒకవేళ చూపెట్టుకోకపోయినా 118 రాకపోతే 2 రోజులు చూసిన తర్వాత ఇట్లాగ మేము ఫ్లోర్లో చూపెట్టుకుంటామంటే అవకాశం ఇస్తారు. ఈలోపు మనం ఏదేదో ఊహించేసుకుని విజయని ప్రమాణ స్వీకారం లేకుండా అడ్డుపడుతున్నారు అనేటువంటి బీజేపీ మీద ద్వేషంతో, మోడీ మీద ద్వేషంతో మాట్లాడేవాడు మాట్లాడచ్చు. కానీ ప్రస్తుతం అసలు వ్యవహారం అయితే ఇది.